అన్నా ఎన్జీఎఫ్ అంటే ఏంది? ఎన్జీఫర్ అంటే ఏంది? ఎన్జీ యూజ్ ఫర్ కండిషన్. ఎన్జీఫర్ అంటే లూపింగ్. అప్పుడు లైవ్ వరదంతా ఆన్లైన్ తప్పు దొరుకుతున్నాయి. సో ఇప్పుడు నేను స్ట్రక్చరల్ డైరెక్టరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎన్జీఎఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం ఎలా అయితే మనం జేఎస్ ఫైల్స్ లో ఎలా అయితే కండిషన్ చెక్ చేస్తామో, లైక్ ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్ కండిషన్, ఎలా అయితే మనం జేఎస్ ఫైల్స్ లో ఎలా అయితే మనం ఇఫ్ కండిషన్స్ అన్ని ఎలా చెక్ చేస్తామో జేఎస్ ఫైల్ లో, అలానే టెంప్లెట్ లో కూడా మనం చెక్ చేయొచ్చు. టెంప్లెట్ అంటే HTML ఫైల్ లో కూడా మనం చెక్ చేయొచ్చు. అది ఎలా అంటే హౌ వి కెన్ టెస్ట్ అంటే, అది హౌ కెన్ వి కీప్ అంటే మనం ఇవన్నీ ఎన్జీఫర్ ఎలా చెక్ చేయొచ్చు అంటే, సారీ, ఎన్జీఫర్ మనం టెంప్లెట్ ఫైల్లోనే మనం యూజ్ చేయగలం. టిఎస్ ఫైల్లో అంటే జేఎస్ ఫైల్లో మనం యూజ్ చేయలేం. ఓన్లీ ఇన్ టెంప్లెట్ అంటే ఏంది? HTML ఫైల్లో మాత్రమే మనం ఇవి యూజ్ చేయొచ్చు. సో HTML ఫైల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రీ మెంబర్స్ లాగిన్ అయ్యారు. సో నేను లాగిన్ అయినప్పుడు ఒక యూఐ రావాలి, అండ్ నువ్వు లాగిన్ అయినప్పుడు వేరే యూఐ రావాలి, అండ్ సాయి లాగిన్ అయినప్పుడు నాకు వేరే యూఐ రావాలి. 3 అంటే బేస్డ్ అపాన్ యూజర్ మనం యూఐ డిస్ప్లే చేయాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎన్జీఎఫ్ యూజ్ చేస్తాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక క్లాస్ లో 60 మెంబర్స్ ఉన్నారు. ఆ 60 మెంబర్స్ డీటెయిల్స్ నీకు బ్యాక్ ఎండ్ నుంచి ఒక అరేలో వచ్చింది. అరే అంటే ఒక ఆబ్జెక్ట్ లాగా వచ్చింది. సో ఆబ్జెక్ట్ ని నువ్వు ఎన్జీఫర్ లో ఐటరేట్ చేసి, అంటే లూప్ చేసి, ఆ డీటెయిల్స్ అన్ని నువ్వు ఫ్రంట్ ఎండ్ లో యూఐ లో ప్రింట్ చేస్తావు. అది ఎన్జీఫర్. సో ఇప్పుడు రియల్ టైమ్ లో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే ఒక రియల్ టైం ప్రాజెక్ట్ మీ చేతికి వచ్చింది అంటే, ఓకే లోడింగ్ మాడ్యూల్ అయిపోయిందా? లేజీ లోడ్ అది చేయలేదు. ఎగ్జాంపుల్ రియల్ టైం ఎగ్జాంపుల్ అడిగింది. ఆల్రెడీ నీ అయోనిక్ ఫ్రేమ్వర్క్ లో ఉందా? అయోనిక్ ఫ్రేమ్వర్క్ లో చేశాను కదా లేజీ లోడింగ్. ఓకే, చేసావన్నా. అది ఒకసారి ఎలా చేయాలి ఒకసారి చూపిస్తావా? దాన్ని అన్న ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. ఓకే, అది అయోనిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే. సాటర్డే ఏమేమి చెప్పావు? సాటర్డే ఓన్లీ క్వశ్చన్స్ అడిగాను వెంకటేష్ ని. ఓకే. సో నేను ఆల్రెడీ నీకు సపోర్ట్ ప్రాజెక్ట్ చేశాను కదా, సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదేనా? ఇది కాదు. అన్ని కలిపి ఒక ప్రాజెక్ట్ చెప్తానండి అన్న. నువ్వు ఏం చేస్తున్నావు అంటే వెంకటేష్, నువ్వు సర్వీసెస్ కి ఒకటి, సర్వీస్ కి ఒక ప్రాజెక్టు, ఫార్మ్స్ ఒక ప్రాజెక్టు, అలా చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అలా చేయాల్సిన అవసరమే లేదు. ఒకే ప్రాజెక్ట్ చేయొచ్చు. ఎందుకు అలా అన్ని ప్రాజెక్టులు ఎందుకు రీడ్ చేస్తా నాకు ఇంకా అర్థం కావట్లేదు. మైండ్ పోతుంది నాకు చెప్పగానే. ఒకే ప్రాజెక్ట్ లో అన్ని చేయొచ్చు. ఒక ఇంట్లోనే అన్ని వస్తువులు పట్టుకోవచ్చు. మన ఇంట్లో ఒకటి, పక్కింట్లో ఒకటి అటు పెట్టుకోం కదా. నీ వస్తువులు ఇంట్లోనే పెట్టుకుంటావు కదా. వస్తువులు దగ్గర పెట్టుకుంటావు. ఒక ప్రాజెక్ట్ లో అన్ని ఒక దాంట్లో పెట్టుకోవచ్చు. డిఫరెంట్ మల్టిపుల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. నీకు మెమరీ స్పేస్ లాస్, టైం లాస్. ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే మించి ఒక 5-10 minutes పడుతుంది కదా. సో అదంతా నీకు టైం వేస్ట్. ఒకే ప్రాజెక్ట్ లో అన్ని చెయ్యి. ఓకేనా? డిఫరెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. నాకు ఇంకోసారి డిఫరెంట్ ప్రాజెక్ట్ లో నేను చూసానంటే మీ అడ్రస్ నేను కనుక్కొని వచ్చేస్తాం ఇంటికి.
సన్ని మీ నువ్వు చెప్తాను నా సాయి అడిగితే మొత్తం ఫస్ట్ నుంచి ఒకటి చేస్తానని చెప్పి అందుకని చెప్తాను. ఇది లేజీ లోడింగ్. సో ఇదొక కాంపోనెంట్, ఇదో కాంపోనెంట్, ఇదో కాంపోనెంట్, ఇదో కాంపోనెంట్, ఇదో కాంపోనెంట్, ఇదో కాంపోనెంట్, ఇదో కాంపోనెంట్. సో ఇవన్నీ కాంపోనెంట్స్. ఓకే, ఇవన్నీ కాంపోనెంట్స్. అండ్ ఈ కాంపోనెంట్స్ అన్నిటి నేను లేజీ లోడ్ చేయాలి. ఓకే, ఇవన్నీ కాంపోనెంట్స్ నేను లేజీ లోడ్ చేయాలి. ఎప్పుడైతే నాకు కావాలో అప్పుడే నేను ఒక లింక్ మీద క్లిక్ చేసినప్పుడు అప్పుడు ఆ మాడ్యూల్, ఆ కాంపోనెంట్స్ నాకు బ్రౌజర్లో లోడ్ అవ్వాలి. సో అందుకని చెప్పి నేను లేజీ లోడింగ్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తాను, లేజీ లోడ్ చేస్తాను. అది ఎలా చేస్తానంటే ప్రతి ఒక్క కాంపోనెంట్కి నువ్వు ఒక మాడ్యూల్ ఫైల్ క్రియేట్ చేయాలి. ఇలా నువ్వు లేజీ లోడింగ్ చేయాలి అంటే నువ్వు సబ్ మాడ్యూల్స్ క్రియేట్ చేయాలి, సబ్ మాడ్యూల్ ఫైల్స్ క్రియేట్ చేయాలి. సో ఇది నీకు పేరెంట్ అంటే నువ్వు ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు నీకు డిఫాల్ట్గా వచ్చే మాడ్యూల్ ఇది. నువ్వు ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు డిఫాల్ట్గా వచ్చే మాడ్యూల్ ఇది. సో దీని పక్కన పెట్టండి, ఇది పక్కన పెట్టింది. ఇప్పుడు పాయింట్ ఏంది, మనం లేజీ లోడ్ చేయాలి. లేజీ లోడ్ చేయాలంటే మొన్న ఏం చెప్పాను, ప్రతి ఒక్క కాంపోనెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ మాడ్యూల్లో మోస్ట్లీ మనకి ఏముంటాయి కాంపోనెంట్స్, ఫర్గెట్ పాస్వర్డ్, రిజిస్టర్ అండ్ మామూలు లాగిన్ ఫామ్. ఈ 3 కాంపోనెంట్స్ని నేను ఒక మాడ్యూల్ కింద కన్సిడర్ చేయొచ్చు, రైట్? ఈ 3 కాంపోనెంట్స్ని లాగిన్ మాడ్యూల్లో రిజిస్టర్ చేస్తా, డన్ అయిపోయింది. అండ్ ఈ లాగిన్ మాడ్యూల్ ఎప్పుడైతే నాకు కావాలో అప్పుడు నేను లేజీ లోడ్ చేస్తాను. అలానే డాష్బోర్డ్లో నాకు ప్రొఫైల్, సెట్టింగ్స్ అండ్ ఎనీదర్ ఒక 3 కాంపోనెంట్స్ డాష్బోర్డ్ కింద వస్తాయి. అంటే డాష్బోర్డ్లో సబ్ కాంపోనెంట్స్ ఇవి. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఈ 3 కాంపోనెంట్స్ని డాష్బోర్డ్ మాడ్యూల్లో రిజిస్టర్ చేస్తాను. అండ్ ఆ డాష్బోర్డ్ మాడ్యూల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను లోడ్ చేస్తాను బ్రౌజర్లో. సో దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొంచెం క్లారిటీగా అర్థం చేసుకోండి. సో ఇవన్నీ మనకున్న కాంపోనెంట్స్, రైట్? ఇవన్నీ కాంపోనెంట్స్ నేను బేస్డ్ అపాన్ యూజర్ యాక్షన్. అంటే యూజర్ అనేవాడు లాగిన్ అయిపోయాడు, డాష్బోర్డ్లోకి లాగిన్ అయిపోయాడు, అంటే లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయిపోయాడు. దాని తర్వాత ఏంటి అంటే వాడు మెసేజెస్ ఐకాన్ క్లిక్ చేయొచ్చు, నోటిఫికేషన్స్ ఐకాన్ క్లిక్ చేయొచ్చు, వాట్ ఎవర్ ద ఐకాన్ వాడు ఏదన్నా క్లిక్ చేయొచ్చు, అది మనకు అనవసరం. కానీ వాడు ఏది క్లిక్ చేసినా కూడా మనం ఆ ఎంటైర్ థింగ్ని మనం లేజీ లోడ్ చేయాలి. సో అందుకని చెప్పి మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్క కాంపోనెంట్కి మనం ఇలా ఒక సబ్ మాడ్యూల్ క్రియేట్ చేసుకుంటాం, సబ్ మాడ్యూల్స్. అండ్ ఈ సబ్ మాడ్యూల్లో మనం యూజ్ చేసే కాంపోనెంట్స్, మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ కాంపోనెంట్స్ని ఇక్కడ రిజిస్టర్ చేస్తాం. అండ్ ఈ మాడ్యూల్ ఉంది కదా, ఈ మాడ్యూల్ని రౌటింగ్ ఫైల్లో ఇక్కడ లేజీ లోడ్ చేస్తాం. అండ్ ఈ మాడ్యూల్ లోడ్ అవ్వగానే ఆబ్వియస్గా ఈ మాడ్యూల్ ఏమేమి ఉంటాయి, ఈ మాడ్యూల్లో ఒక మనకి ఆల్రెడీ మనకి ఏముంటుంది, ఒక కాంపోనెంట్ ఆల్రెడీ ఉంది. అండ్ నువ్వు ఇక్కడ నువ్వు సర్వీస్ ఫైల్ రాసుకోవచ్చు, మళ్ళీ ఇంకో కాంపోనెంట్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇక్కడే చాలా చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ ఏంటంటే ఈ మోడల్లోకి వెళ్తాయి, రూట్ మాడ్యూల్లోకి వెళ్ళదు. నువ్వు సబ్ మాడ్యూల్ క్రియేట్ చేసుకుంటే అన్ని ఈ సబ్ మాడ్యూల్లోకి వెళ్తాయి. అండ్ మనం ఈ మాడ్యూల్ని మనం లేజీ లోడ్ చేస్తాం ఎక్కడ అంటే రౌటింగ్ ఫైల్లో మనం లేజీ లోడ్ చేస్తాం. ఇక్కడది రౌటింగ్ ఫైల్, ఇక్కడ మనం మాడ్యూల్స్ లేజీ లోడ్ చేస్తాం. ఇక్కడ ఇదొక మాడ్యూల్, ఇవన్నీ మాడ్యూల్స్. ఇవన్నీ ఎప్పుడైతే మనం ఈ లింక్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఈ మాడ్యూల్ లోడ్ అవుతుంది. అండ్ ఈ మాడ్యూల్లో ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో, ఏవైతే డైరెక్టివ్స్ ఉన్నాయో, ఏవైతే పైప్స్ ఉన్నాయో, ఏవైతే సర్వీస్ ఫైల్స్ ఉన్నాయో అప్పుడు నీకు బ్రౌజర్లో లోడ్ అవుతుంది. అప్పుడు దాకా నీకు లోడ్ కాదు. ఎప్పుడైతే నువ్వు ఈ లింక్ మీద క్లిక్ చేస్తావో ఈ లింక్ మనం ఎక్కడో ఒక దగ్గర కాన్ఫిగర్ చేసుకొని ఉంటాం, ఎక్కడో ఒక దగ్గర సమ్వేర్ డెఫినెట్లీ విల్ కాన్ఫిగర్.
PS ఫైల్ ఎక్కడ ఉంది? ఇక్కడ PS ఫైల్ రౌటింగ్ ఫైల్లో నోట్ చిల్డ్రన్. ఓకే, నెక్స్ట్ మాడ్యూల్ ఫైల్. ఓకే, లోన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చెక్ చేద్దాం. బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇదిగో యూఆర్ఎల్. సో యూఆర్ఎల్ ఇక్కడ పాస్ చేశాం. ఎప్పుడైతే నువ్వు ఇది కొంచెం అర్థం చేసుకోండి. ఇక్కడ యాప్ పేజెస్ అని చెప్పి ఒక అరే ఉంది. అండ్ అరే లోపలికి మనకి ఏమేమి ఉన్నాయి? ఒక 1 2 3 4 5 6 7 ఒక 7 or 8 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అండ్ ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటిని ఈ ఆబ్జెక్ట్స్ లోపల మనకి ఎన్ని కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి? 3 కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి. టైటిల్, యూఆర్ఎల్ అండ్ ఇమేజ్. సో ఇది ఒక అరే. అండ్ అరే లోపల మనకి ఒక 8 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆబ్జెక్ట్స్ అంటే మనం ఇలా డిఫైన్ చేస్తాము. ఇలా ఉన్నిందంటే అదే ఒక ఆబ్జెక్ట్ అని. అరే అంటే స్క్వేర్ బ్రాకెట్స్. ఇలా ఉన్నిందంటే అరే అని. ఓకేనా? ఇప్పుడు ఎందుకు మనం ఎందుకు మనం ఇలా ఇచ్చుకున్నాం అంటే వై బికాస్ ఈ యాప్ పేజెస్ దీంట్లోకి మనం అన్ని డీటెయిల్స్ ని మనం దీంట్లోకి పంపించుకున్నాం. అంటే నౌ యాప్ పేజెస్ లో ఆల్మోస్ట్ ఇవన్నీ డీటెయిల్స్ దీంట్లో ఉంటాయి. ఇవన్నీ మనం దీంట్లో పంపించుకున్నాం. అండ్ మనం ఏం చేస్తున్నాం? టెంప్లెట్ లో మనం ఏం చేస్తున్నాము? యాప్ పేజెస్ ని లూప్ చేస్తున్నాం. ఎన్జిఫర్ పెట్టి మనం ఈ ఒక్కొక్కటి పీలోకి పంపిస్తా ఉన్నాం. అంటే ఈ యాప్ పేజెస్ లో ఫస్ట్ ఒక లూప్ అయినప్పుడు ఒక ఫస్ట్ రో, అంటే ఈ రో ఉంది కదా, ఈ ఫస్ట్ రో వచ్చి నీకు ప్రింట్ అవుతుంది ఎక్కడ? యూఐలో p.icon. సో మనం ఒక్కొక్కటి p.url. కానీ ఒకటి మాట కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడైతే ఏదైతే మనం నేమ్ ఇచ్చామో ఏదైతే కీ నేమ్ ఇచ్చామో అదే మనం ఇక్కడ యూజ్ చేయాలి. ఇక్కడ చూసారంటే టైటిల్, ఇక్కడ టైటిల్. సో ఇది రన్ చేసి చూపిస్తాను, నాకు అర్థమవుతుంది క్లారిటీగా కొంచెం. Ionic project ఇది. Ionic Angular both are same. Ionic start ఎలా అయితే మనకి npm సర్వ్ ఉందో, ఎలా అయితే మనకి ng సర్వ్ ఉందో, అలానే ఇక్కడ కూడా అయోనిక్ సర్వ్ అయోనిక్ స్టార్ట్ ఉంది. అంటే ఇదేం చేస్తుందంటే మన అప్లికేషన్ ని లోకల్ గా రన్ చేస్తుంది విత్ సమ్ పోర్ట్. పోర్ట్ ఏందో తెలియదు, చూడాలి. స్టార్ట్. ఓకే, ఇది కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. సో అప్లికేషన్ ఇప్పుడు సమ్ లోకల్ హోస్ట్ తో లాంచ్ అవుతుంది. సో నెక్స్ట్ ఎలా అసలు పాత్ ఏంది అని అన్ని ఒకసారి చూపిస్తాం. సో ఇప్పుడు 8100 పోర్ట్ తో మన ఈ అప్లికేషన్, ఈ అయోనిక్ అప్లికేషన్ విల్ ఓపెన్. అండ్ అసలు ఇదేంది అండ్ ఇదేంది ఎన్జిఫర్ అంటే ఏంది, ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎన్జిఫర్ అంటే ఏంటి, అసలు ఎన్జిఎఫ్ అంటే ఏంటి, అసలు ఏంది, అసలు ఇవన్నీ తెలిసే ఇవన్నీ ఈవెంట్ హ్యాండ్లర్స్. సో నేను ఇప్పుడు ఎన్జిఫర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎన్జిఫర్ గురించి. అండ్ ఇది ఉంది కదా ఈ అరే, ఇది సెట్ ఆఫ్ ఇదేంటంటే ఆబ్జెక్ట్స్ విత్ సమ్ అరేస్, అరే విత్ సమ్ ఆబ్జెక్ట్స్. ఒక అరే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కాలేజ్. ఈ కాలేజ్ లోపల ఇది స్టూడెంట్ 1 నేమ్, స్టూడెంట్ 2, స్టూడెంట్ 3, మొత్తం ఎన్ని స్టూడెంట్స్ ఉన్నారు? 8 స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ స్టూడెంట్ పేరు అండ్ ఈ స్టూడెంట్ ఒక ఇమేజ్. సో ఇవన్నీ నేను నా యూఐలో 1 by 1 అన్ని ప్రింట్ చేయాలి. అంటే నువ్వు
ఒక సింటాక్స్ ని ఫాలో అవ్వాలి, ఒక ప్రాసెస్ ని ఫాలో అవ్వాలి. అదేంటి అంటే NG ఫర్ ది స్ట్రక్చరల్ అట్రిబ్యూట్. సో NG ఫర్ యూస్ చేసి యాప్ పేజెస్ లో నుంచి ఒక్కొక్క వాల్యూ అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంది ఇది. సో ఆబ్వియస్ గా ఇది నీకు ఒక్కొక్కటి ఈ P లోకి పంపిస్తారు. ఇది సింటాక్స్. లెట్ P ఆఫ్ అనేది ఇది సింటాక్స్, వాళ్ళు ఇచ్చిన సింటాక్స్. సో లెట్ P ఆఫ్ యాప్ పేజెస్. సో ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ ఆబ్జెక్ట్ ఒక లూప్ అవ్వగానే p.url, మనకి URL లో ఏముంది URL, అండ్ టైటిల్ లో ఏముంది ఇది, అండ్ ఇమేజ్ లో ఏముంది సో ఇది. సో ఇవన్నీ ప్రింట్ అవుతాయి. ఫస్ట్ ఇక్కడ టైటిల్ ఎక్కడ ఉంది ఇక్కడ, అండ్ నెక్స్ట్ URL ఎక్కడ ఉంది ఇక్కడ, అండ్ ఇంకోటి ఏంది ఇమేజ్ ఎక్కడ ఉంది, ఇమేజ్ లేదు. సో ఒక సెట్ అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ సెట్, అప్పుడు ఇది ప్రింట్ అవుతుంది. ఇది అయిపోగానే నెక్స్ట్ సెట్, ఇది ప్రింట్ అవుతుంది. అలా 1 by 1 అన్ని లూప్ అయ్యి లాస్ట్ గా నీకు UI లో డిస్ప్లే అవుతాయి. ఓకేనా? అయానిక్ యాంగులర్ బోత్ ఆర్ సేమ్, కానీ అక్కడ నీకు మన ఇక్కడ అయాన్ కనిపిస్తుంది అంతే, ఇక్కడ అయాన్ కనిపిస్తుంది. కానీ ఆల్ ఫంక్షనాలిటీస్ ఆర్ సేమ్. మనం యాంగులర్ లో యూజ్ చేసే ఆల్ ఫంక్షనాలిటీస్, సింటాక్స్, ఫార్మ్స్, సర్వీస్ కాల్స్, వాట్ ఎవర్ ఏదైనా సరే అన్ని కామనే, కానీ ఈ ట్యాగ్స్ మారుతాయి అంతే. ఏం లేదు, లోడగలగా లోడమ్మ తల్లి. సో ఈలోపు వెంకటేష్ NG ఫర్ తేడా అయింది, ఫాస్ట్ చెప్పు. NG కండిషన్ చెక్ చేస్తారు. NG ఫర్ యూజ్ ఫర్ లూపింగ్. సో ఇక్కడ కనిపించిందా, ఇక్కడ ఎందుకు రీఛార్జ్ బిల్స్, ట్రాన్స్ఫర్ టు బ్యాంక్, ఆఫర్ డీటెయిల్స్ ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే బికాస్ మనం 1 by 1 మనం అన్నిటిని ఇక్కడ లూప్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ పేజెస్ లోకి ఫస్ట్ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఫస్ట్ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే ఏంది, ఇదే రీఛార్జ్ బిల్స్ ఇవన్నీ వస్తాయి. సో మనం ఈ కీ బేస్ చేసుకొని మనం ఇక్కడ p.title, p.icon, సో ఇవన్నీ మనం లూప్ చేస్తాం 1 by 1. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇవన్నీ తీసేసి జస్ట్ ఈ రెండే పెడతాను. అప్పుడు నీకు అవుట్పుట్లు ఎన్ని వస్తాయి, నీకు అవుట్పుట్లు ఏమొస్తాయంటే ఇవన్నీ వెళ్ళిపోతాయి, ఆఫర్స్ నుంచి ఇవన్నీ వెళ్ళిపోతాయి. జస్ట్ నీకు 2 వస్తాయి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఓన్లీ 2 ఆబ్జెక్ట్స్ ని మనం లూప్ చేస్తున్నాం. ఓన్లీ టూ ఆబ్జెక్ట్స్ ని మనం లూప్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు 2 times లూప్ అవుతుంది. ఇది ఏంటంటే 2 times లూప్ అవుతుంది. ఫస్ట్ లూప్ లో నీకు ప్రింట్ అవుతాయి, అండ్ నెక్స్ట్ లూప్ లో సెకండ్ రో ప్రింట్ అవుతుంది. ఫస్ట్ లూప్ లో ఇది ప్రింట్ అవుతుంది, అండ్ సెకండ్ లూప్ లో ఇది ప్రింట్ అవుతుంది. సో ఇది కాన్సెప్ట్ ఇక్కడ. NG ఫర్ అనేది ఏంటంటే ఫర్ లూపింగ్, అది ఆబ్జెక్ట్స్ లో కావచ్చు, అరేలో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో నువ్వు ఒకటి వదిలిపెట్టుకోండి, నువ్వు లూప్ చేయాలంటే దట్ షుడ్ బి అరే. నువ్వు ఏదైనా NG ఫర్ లో నువ్వు లూప్ చేయాలి అంటే కానీ కంపల్సరీగా అది అరే అయి ఉండాలి. అరే అయి ఉండకపోతే నీకు ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకేనా? సో దట్ షుడ్ బి అరే విత్ సమ్ ఆబ్జెక్ట్స్ ఇన్ దట్. ఓకేనా? ఒక సింగిల్ అరే ఉంటుంది, ఆ సింగిల్ అరేలో మనకి సమ్ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు అవుట్పుట్ లో ఆబ్వియస్గా ఏమొస్తుందంటే ఓన్లీ 2 వస్తాయి. వై? బికాస్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఓన్లీ 2 రికార్డ్స్ ని, ఓన్లీ 2 ఆబ్జెక్ట్స్ ని లూప్ చేస్తున్నా కాబట్టి. సో ఇక్కడ నేను రీఛార్జ్ అని బిల్స్ కాకుండా ఓన్లీ రీఛార్జ్ అని పెడతా. నాకు ఎందుకు UL వస్తుంది? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు అంటే ఈ టైటిల్ ఉంది కదా, ఈ టైటిల్ నేను ఇక్కడ ఇంటర్పోలేషన్ యూస్ చేసి బైండ్ చేస్తున్నా. p ఏంది? వాట్ ఈస్ దిస్ p? వై? p ఏంది అంటే మనం యాప్ పేజెస్ ని ఒక్కొక్క సెట్ దీంట్లో పంపిస్తున్నాం. మీ Pలోకి Pనే కావాలా?
మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు, పారా వాట్ ఎవర్ యూ వాంట్. కానీ ఇక్కడ నువ్వు ఏదైతే యూజ్ చేస్తున్నావో అదే నువ్వు కింద కూడా పంపించాలి. అలానే ఎందుకంటే మనం ఒక్కొక్క ఆబ్జెక్ట్ ని మనం దీంట్లో పంపిస్తున్నాం, ఎందుకంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్ మనం ప్రింట్ చేయాలి కాబట్టి. సో ఫస్ట్ లూప్ పోగానే ఫస్ట్ సెట్ ఆఫ్ రికార్డ్ ని ప్రింట్ అవుతుంది, సెకండ్ లూప్ లో సెకండ్ సెట్ ఆఫ్ రికార్డ్ ని ప్రింట్ అవుతుంది. అందుకని చెప్పి మనం ఈ పారాని ఈ పారాలోకి ఒక్కొక్క ఆబ్జెక్ట్ సెండ్ అవుతూ ఉంటుంది. సెండ్ అయ్యి ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ పాస్ చేయాలి పారా, అండ్ ఇక్కడ కూడా పారా, అండ్ ఇక్కడ కూడా పారా. నేను పారా కాదు పీనే పెడతానంటే ఇప్పుడు నీకు టైటిల్ రాదు. ఎందుకు అంటే నేను ఒక రిఫరెన్స్ పంపించుకుంది, నేను రిఫరెన్స్ యాప్ ప్యాచెస్ ఒక రిఫరెన్స్ పంపించుకుంది పారాలో, కానీ నేనేం యూజ్ చేస్తున్నా, పీని యూజ్ చేస్తాం, అదర్ ఏదో ఒక దాన్ని యూజ్ చేసి నేను టైటిల్ని, ఇక్కడ టైటిల్ ఉంది కదా, ఈ టైటిల్ని బైండ్ చేస్తున్నా. సో ఆబ్వియస్గా ఇప్పుడు టైటిల్స్ మనకి స్క్రీన్లో టైటిల్స్ రావు, చూసారా, టైటిల్స్ రావు. ఎందుకు అంటే బికాస్ మనం మన యాప్ పేజెస్ ఒక యాప్ పేజెస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఒక రిఫరెన్సెస్ని మనం పారాలోకి పంపించుకుంటున్నాం. ఈ పారాతో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఆబ్జెక్ట్ని మనం ప్రింట్ చేస్తున్నాం. సో అందుకని చెప్పి ఇది పారా, అంతే. ఇప్పుడు నీకు అవుట్పుట్ అయితే వస్తుంది. ఇప్పుడు చూసారా, రీఛార్జ్ అండ్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్. NG4 అనేది ఏం లేదు, వెరీ సింపుల్. సో నువ్వు NG4 యూజ్ చేయాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు యూస్ NG4, నువ్వు NG4 యూజ్ చేయాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే దట్ షుడ్ బి అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇది అరే, అండ్ ఈ అరేలో దట్ షుడ్ హ్యావ్ ఆబ్జెక్ట్స్. అదేంటంటే సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇది అరే, దీన్ని అరే అంటారు. అండ్ అరే లోపల నీకు ఆబ్జెక్ట్స్ ఉండాలి ఇలా. n నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఆబ్జెక్ట్స్ యూ వాంట్. సో ఈ NG4 లో మనం అప్పుడు ఏం చేస్తామంటే, NG4 లో ఒక సింటాక్స్ ఉంది, అదేంటి అంటే హ్యాష్ట్రిక్ NG4 camel case is equal to ఏం చెప్పాను, లెట్ మనకు ఏం కావాల్సి ఉంటే మీనింగ్ఫుల్ రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. సో అది యాప్ పేజెస్ కాబట్టి యాప్ ఏదో ఒకటి ఆఫ్, మనం ఇక్కడ ఏదైతే మనం దేంట్లోకి అయితే మనం పంపించుకుంటున్నామో ఈ వాల్యూస్ అన్నిటిని, ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటిని దేంట్లో అయితే పంపించుకుంటున్నామో ఇదే మనం లూప్ లో మనం తీసుకోవాలి, NG4 లో పాస్ చేయాలి. ఇక్కడ యాప్ పేజెస్ లో పంపించుకొని ఇక్కడ యాప్ పేజెస్ లో పంపించుకొని ఇక్కడ నువ్వు వేరే దాంతో లూప్ చేస్తే ఎర్రర్ త్రో చేస్తుంది. సో కంపల్సరీగా నువ్వు ఆబ్జెక్ట్స్ దేంట్లోకి అయితే పంపించుకుంటున్నావో, ఏదైతే నేమ్ ఇచ్చుకున్నావో అదే నేమ్ ని నువ్వు కంపల్సరీగా NG4 లో పాస్ చేయాలి. లేకపోతే ఎర్రర్ త్రో చేస్తుంది, అంతా బ్లాక్ అయిపోతుంది. సో నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మేక్ షూర్ ఏంటంటే we should use array, and array లోపల that should have some objects might be anything. ఈ 3 అయినా అండ్ ఇవి ఇలానే ఉండాలంటే నీ ఇష్టం, నువ్వు ఏదైనా పంపించుకోవచ్చు, కానీ దట్ షుడ్ బి కీ వాల్యూ పేర్స్. సో ఇక్కడ నేను ఏదైనా ఇచ్చుకోవచ్చు, వాట్ ఎవర్, ఇక్కడ కూడా నేను ఏదైనా ఇచ్చుకోవచ్చు, కానీ దట్ షుడ్ హ్యావ్ సమ్ సింటాక్స్. ఈ కోలన్ ఉండాలి అండ్ కామా ఉండాలి. సో 3 అయినా అంటే ఈ 3 అయినా అంటే నీ ఇష్టం, నువ్వు ఎన్ని పారామీటర్స్ అయినా పంపించుకోవచ్చు. హౌ మెనీ పారామీటర్స్ యూ వాంట్ యూ కెన్ పంపించుకోవచ్చు. నేమ్ ఇస్ ఈక్వల్ టు, ఇప్పుడు నేను ఫస్ట్ నేమ్ రాజేష్ అని పెడతా, వెంకటేష్. ఇప్పుడు నేను ఈ రాజేష్ ని కూడా ఇవాళ ప్రింట్ చేయాలి. అప్పుడు ఎలా ప్రింట్ చేయాలి చెప్పు. ఇప్పుడు నేను ఈ రాజేష్ ని కూడా నేను యువైలో ప్రింట్ చేయాలి, టెంప్లెట్ లో ప్రింట్ చేయాలి. అప్పుడు నేను ఎలా ప్రింట్ చేస్తాను చెప్పు. అప్పుడు నేను ఏం చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ 3 నేను ప్రింట్ చేస్తున్నా, రైట్. ఇప్పుడు నేను నేమ్ విత్ సమ్ కీ వాల్యూ పేర్స్. ఇప్పుడు నేను రాజేష్ ని ప్రింట్ చేయాలి యువైలో. అప్పుడు నేను టెంప్లెట్ లో నేను ఏం చేయాలి, వాట్ ఐ నీడ్ టు చేంజ్. నేమ్ యాడ్ చేయాలి. ఎక్కడ. సో యాప్ పేజెస్ లో ఇప్పుడు ఏముంటుంది, యాప్ పేజెస్ లో ఆల్ రికార్డ్స్ అంటే మొత్తం డేటా ఉంటుంది, రైట్. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, లూప్ చేస్తున్నాం విత్ సమ్ రెఫరెన్స్. ఈ రెఫరెన్స్ తీసుకొని నువ్వు ఇలా పెట్టేసుకొని పారా డాట్ మనం ఇక్కడ ఏదైతే ఇచ్చామో నేమ్ అని చెప్పి ఆ నేమ్ కాపీ చేసుకొని ఇక్కడ పెట్టేస్తాం, అంతే. ఇప్పుడు నాకు
1/1 నేమ్ కూడా ప్రింట్ అయిపోతుంది. ఫస్ట్ రోలో రాజేష్ ప్రింట్ అవుతుంది, సెకండ్ రోలో సాయి ప్రింట్ అవుతుంది. ఇలా మనం NG ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూసారా, రాజేష్ సాయి. ఇలా మనం NG ని యూజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇంతేనా అంటే NG ఇంతేనా అంటే మోస్ట్లీ 50-70% మనం లూపింగ్కే యూజ్ చేస్తాం NG. ఇది మనం ఇక్కడ నుంచి మాక్ తీసుకున్నాం అంటే మనకి బ్యాక్ ఎండ్ నుంచి రావట్లేదు కాబట్టి మనం ఇక్కడే సమ్ రికార్డ్స్ ని మనం మాన్యువల్ స్టాటిక్ డేటా క్రియేట్ చేసుకొని, స్టాటిక్ అంటే మారదు అంటే ఇది మనం ఇక్కడ మాక్ చేసుకుంటున్నాం అంటే బ్యాక్ ఎండ్ సర్వీస్ లేదు కాబట్టి మనమే కొంచెం ఇన్ఫర్మేషన్ మనం సెట్ చేసుకొని మనం లూప్ చేస్తున్నాం. ఇది మామూలు సినారియో. రియల్ టైం సినారియో ఏంటంటే నీకు బ్యాక్ ఎండ్ నుంచి సేమ్ ఇలానే వస్తుంది, బ్యాక్ ఎండ్ నుంచి కూడా సేమ్ డిట్ ఇలానే వస్తుంది. సో నువ్వు వచ్చిన దాన్ని సింపుల్ గా NG లో పెట్టేసుకొని, అండ్ ఇది ఈ లెట్ ఈ ఆఫ్ అనేది సింటాక్స్, అండ్ ఇది మన ఇష్టం. ఇది మనం ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇది యూజ్ చేస్తుంటే డాట్ అని పెట్టి ఏవైతే కీస్ ఉన్నాయో ఈ కీస్ టైటిల్, URL, ఇమేజ్, నేమ్, ఇవన్నీ కీస్, ఇవన్నీ వాల్యూస్. నీకు అప్పుడైనా గుర్తుపెట్టుకో, నీకు టైటిల్ మటుకు ప్రింట్ కాదు. మనకెందుకు టైటిల్ ప్రింట్ కావట్లేదు, ఎందుకు ప్రింట్ అవుతుంది అంటే బికాస్ మనం వాల్యూస్ అని ప్రింట్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్ గా మనం ఇంట్లోకి పోవాలంటే మనకి కీస్ కావాలి, రైట్? అలానే నువ్వు వాల్యూస్ ని ప్రింట్ చేయాలంటే నువ్వు డెఫినెట్ గా కీస్ ని యూజ్ చేయాలి. అందుకని మనం ఇక్కడ para.title, para.name, para.icon, ఎందుకంటే మనం ఈ యాప్ ఇమేజెస్ ని మనం ఈ పారా రెఫరెన్స్ లోకి 1/1 లూప్ చేస్తూ ఒక్కొక్క రికార్డ్ ని మనం పాస్ చేస్తున్నాం కాబట్టి మనకి 1/1 మనకి UI లో ప్రింట్ అవుతుంది. ఇలా యాక్చువల్ గా NG చేస్తారు. అర్థమైందా సాయి? సాయి చెప్పనా? అర్థమైందా? అర్థమవుతుంది. ఇప్పుడు నాకు వేరే రికార్డ్ ప్రింట్ చేయి. నేను ఈ రికార్డ్ కాదు, నాకు వేరే రికార్డ్ ప్రింట్ చేయాలి. అప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ నాకు ఇంకో సెట్ ఆఫ్ రికార్డ్ రావాలి. అప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ సాయి నిన్నే హలో, ఇప్పుడు నాకు UI లో నాకు వేరే రికార్డ్ రావాలి. ఇక్కడ వేరే రికార్డ్ రావాలంటే యాప్ డాట్ కాంపోనెంట్ లో టైటిల్ లో రాసుకోవాలన్నా. యాప్ పేజెస్ లో టైటిల్స్ లో మనకి ఎన్ని మాడ్యూల్స్ డిస్ప్లే కావాలో అవన్నీ డిస్ప్లే చేసుకోవచ్చు అంతే. సో ఇప్పుడు నేను ఇలా పెట్టేస్తాను అంతే, ఇంకేం చేయను. దీని బేస్ లో వేరేది పెట్టుకుంటా, బ్యాంక్ అని చెప్పి, అంతే. ఎందుకంటే నువ్వేం చేయవు, ఇదంతా నీకు బ్యాక్ ఎండ్ నుంచి వస్తుంది. ఓకేనా? నువ్వు దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇవంతా నీకు బ్యాక్ ఎండ్ నుంచి వస్తుంది. ఆ బ్యాక్ ఎండ్ వచ్చిన దాన్ని ఇలా, ఈ బ్యాక్ ఎండ్ వచ్చిన దాన్ని నువ్వు NG లో పెట్టేసి ఒక్కొక్క దాన్ని ఒక రిఫరెన్స్ లో పంపించుకొని ఒక్కొక్కటి నువ్వు ప్రింట్ చేసుకోవాలి ఇలా, అంతే. అందుకంటే నువ్వేం చేయవు NG లో. అండ్ ఇప్పుడు NG ఇఫ్ అంటే ఏం చెప్పాను? కండిషన్ చెక్. ఓకే, కండిషన్ చెక్ చెప్పాను కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లోడ్ అవుతున్నప్పుడు ఒక దాన్ని హైడ్ చేస్తాను. ఒక బటన్ లేకపోతే ఒక నేమ్ ను హైడ్ చేస్తాను లోడ్ అయినప్పుడు. అప్పుడు నేను ఒక బటన్ మీద క్లిక్ చేస్తాను. బటన్ మీద క్లిక్ చేసినప్పుడు వెంటనే నాకు హైడ్ అయింది కదా, అది నాకు కనిపించాలి. అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే NG యూజ్ చేయొచ్చు దానికి. సారీ, NGIF యూజ్ చేయొచ్చు. NGIF అంటే ఏంటి అంటే కండిషన్ చెక్. అంటే ఒకటి హైడ్ లో ఒకటి NGIF యూజ్ చేస్తే మనం కంపల్సరీగా ఏదో ఒకటి మనం హైడ్ చేస్తాము, షో చేస్తాము, లేకపోతే యాక్టివ్ లో, లేకపోతే మనం బేసిక్గా NGIF మనం కండిషన్ చెక్స్ లాగా మనం టెంప్లెట్ లో యూజ్ చేస్తాం. ఓకేనా? సో NGIF ఎలా అయితే మనం NGIF ఎలా అయితే సింటాక్స్ ఉందో అలానే NGIF కూడా సింటాక్స్ ఏంటి అంటే ఆస్ట్రిక్ NGIF, అంతే. ఇదే సింటాక్స్.
ఓకేనా. ఇప్పుడు ట్రాన్స్ఫర్ టు బ్యాంక్. సో ఇక్కడ నేను ఏదో ఒక ఫంక్షనాలిటీ యాడ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు ఎన్జిఎఫ్ చేసి చూపిస్తాను. ఎన్జిఎఫ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. సో ఇది బ్యాంక్ ట్రాన్స్ఫర్. ఈ బ్యాంక్ ట్రాన్స్ఫర్ లో మనం ఏం మోడల్ లోడ్ చేస్తున్నాం? బ్యాంక్ ట్రాన్స్ఫర్ పేజ్ మోడల్ లోడ్ చేస్తున్నాం. సో ఇక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన కాంపోనెంట్ ఏంది? సో దానికి సంబంధించిన కాంపోనెంట్ ఇది. సో దీంట్లోకి వెళ్ళి ఇప్పుడు నేను సమ్ కండిషన్ ఇదంతా తీసేస్తాను ఫస్ట్ జస్ట్ ఫర్ టైమింగ్. సో ఇక్కడ నేను సమ్ ఎన్జిఎఫ్ కండిషన్ రాస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక బటన్ ట్యాగ్ రాస్తా. బటన్ టైప్ వెంకీ మొత్తం ఎన్ టైప్స్? వెంకటేష్ బటన్ టైప్ మొత్తం ఎన్ టైప్స్? 3 అన్న. 3 బటన్ టైప్ మొత్తం ఎన్ టైప్స్? బటన్ టైప్స్ 3 types na. Button type is called button type. Button type is reset to submit. ఓకే. ఒక నిమిషం వస్తాను. సింధు వెళ్ళిపోయిందా? ఐ మీన్ తను వెళ్ళిపోయిందా? సుప్రియ జల్దీ. నా రిక్వైర్మెంట్ ఏమి అంటే నేను ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు నేను సమ్ నేమ్ ఒక నేమ్ చూపించాలి. లేకపోతే ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఈవెంట్ రాస్తాను. ఈవెంట్ ఎలా రాయాలి వెంకటేష్? ఒక ఈవెంట్ ఎలా రాయాలి? బటన్ టైం క్లోజింగ్ బ్రాకెట్ లో క్లిక్ రాయాలన్న. అంతే. ఇప్పుడు ఇది క్లిక్ ఈవెంట్. సో ఇప్పుడు నేను షో నేమ్ ఇది ఒక మెథడ్ నేమ్ రాసుకున్నా. అండ్ ఈ మెథడ్ నేమ్ ఎక్కడ రాసుకోవాలి? దానికి సంబంధించిన టీఎస్పీలో రాసుకోవాలి. సో ఇక్కడ రాసుకున్నాను. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంది? ఏదో ఒక నేమ్ ని నేను ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు చూపించాలి, రైట్? సో డిఫ్ ఆర్ఎల్స్ ఏదో ఒకటి ఆర్ఎల్స్ ఎన్జీ కంటైనర్ ఇది కూడా కంటైనర్ అంటే ఏం లేదు, ఇది ఒక సెక్షన్ లెక్క. అంటే డివ్ ట్యాగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, అది కూడా ఒక కంటెంట్. ఇది కూడా ఒక లెక్క. ఎన్జీ ఇఫ్ షో నేమ్ known
క్లిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హైడింగ్ లో ఉంటుంది. ఓకే, ఈ టెక్స్ట్ అనేది హైడింగ్ లో ఉంటుంది. ఎప్పుడైతే నేను ఈ బటన్ మీద క్లిక్ చేస్తానో అప్పుడు నేను దీన్ని చూపించాలి. దానికోసం నేను ఏం చూసాను, NGIF యూజ్ చేశాను. ఓకే, అండ్ ఈ NGIF లో కూడా మనకి ఎల్స్ దెన్ ఎలా అయితే మనకి TS ఫైల్స్ లో ఎలా అయితే మనకి ఉంటాయి కదా, ఇఫ్ ఎల్స్ అని చెప్పి, ఇఫ్ ఎల్స్ ఎలా అయితే మనకు ఉంటుందో అలానే ఇక్కడ కూడా టెంప్లెట్ లో కూడా మనకి ఇఫ్ ఎల్స్ దెన్ ఇవి కూడా ఉన్నాయి, కండిషన్ 6 ఇవి కూడా ఉన్నాయి. కానీ మనం మోస్ట్లీ ఎల్స్ యూజ్ చేస్తాం, దెన్ ప్రతి విషయము. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే నాకు ఎల్స్ షో